మా పిల్లోడు ఆ స్కూల్లో చదువుతున్నాడు, మా అమ్మాయి ఈ స్కూల్లో చదువుతుంది. ఈ కంపారిజన్ కల్చర్ని యాజ్ ఏ పేరెంట్ కోచ్గా మీరు ఎట్లా చూస్తారు? సొసైటీ కోసంగా పెంచే పేరెంట్స్ ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. మీరు ఈరోజు స్థాయిని మించి ఎందుకు జాయిన్ చేశారంటే, సార్ మేము 10 మందిలో చెప్పుకోవాలి కానీ సార్ మా పిల్లడు ఎక్కడ చదువుతుంటే ఈ స్కూల్లో చదువుతున్నా ఈ స్కూల్లో చదువుతున్నా అని చెప్పి సొసైటల్ కంపారిజన్ కోసం మీ స్థాయిని మించి ఎందుకు వెళ్తుంది? సాధారణంగా పేరెంట్స్ ఇట్లా అంకుల్స్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మా పిల్లోడు ఆ స్కూల్లో చదువుతున్నాడు, మా అమ్మాయి ఈ స్కూల్లో చదువుతుంది, మా వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది, మా వాడు బాగా టాలెంటెడ్, ఇలా కంపారిజన్ చేస్తుంటారు. ఈ కంపారిజన్ కల్చర్ని యాజ్ ఏ పేరెంట్ కోచ్గా మీరు ఎట్లా చూస్తారు? కంపారిజన్ అనేది 200% అందరూ ఏమనుకుంటారంటే చాలా బాగా ఎఫెక్ట్ తీసుకొస్తుంది అంటారు. నేనేమంటానంటే దాంట్లో 2 రకాల కంపారిజన్స్ ఉంటాయి. ఈరోజు పిల్లలందరినీ పేరెంట్స్ ఎలా పెంచుతున్నారంటే సొసైటీ కోసంగా పెంచే పేరెంట్స్ ఈ రోజులో చాలామంది ఉన్నారు. మీరు నన్ను తప్పు అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు, సొసైటీ కోసం అని ఎందుకు అంటున్నానంటే విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక 6 ఏళ్ల క్రితం నాకు తెలిసి. అది టీవీలో నేను చూశాను. ఆ రిపోర్టర్కి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్ బయట ఒక పేరెంట్స్ ఇద్దరు కూర్చొని అమ్మా నాన్న ఇద్దరు కూర్చొని ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తూ ఉంటే ఏం ధర్నా అంటే ఈ స్కూల్ వాళ్ళు ఇంత ఫీజు కట్టించుకుంటున్నారు, మేము కట్టలేకపోతున్నాం, అందుకని ధర్నా చేస్తున్నాం, మా పిల్లడు ఈరోజు ఫీజు కట్టలేదని ఇంటికి పంపించేస్తారు, దానికోసం ధర్నా చేస్తున్నాను. నేరుగా ఈ రిపోర్టర్ వెళ్ళి అడిగారు, అమ్మ మీ ఆయన ఏం చేస్తుంటారని. మా ఆయన ఆటో డ్రైవర్ అన్నాడు. పోనీ ఈ స్కూల్ వాళ్ళు ఈ రోజు ఫీజు పెంచారా లేకపోతే మీ పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు పెంచారంటే లేదు నేను జాయిన్ చేసినప్పుడు అంతే ఫీజు ఉంది, ఇప్పుడు ఒక రోజు లేట్ అయితే ఎందుకంటే తరిమేస్తారని చెప్పి అన్నాడు. అమ్మ మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అన్నారు. మీకు ఎంత వస్తుందని? నెలకి ఎంత వస్తుందని. మీ స్తోమత నిజంగా ఈ స్కూల్లో జాయిన్ చేసే స్తోమత ఉందా అని అడిగాడు. లేదండి అండి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారంటే ఏం చేస్తారు పిల్లల కోసం. మీరు ఈరోజు స్థాయిని మించి ఎందుకు జాయిన్ చేశారంటే సార్ మేము 10 మందిలో చెప్పుకోవాలి కానీ సార్ మా పిల్లడు ఎక్కడ చదువుతుంటే ఈ స్కూల్లో చదువుతున్నా అని చెప్పి సొసైటల్ కంపారిజన్ కోసం తీసుకొచ్చి మీరు జాయిన్ చేశారు కదా. ఇప్పుడు ఫీజు అంత ఎక్కువ అని స్కూల్ మీద కంప్లైంట్ ఇస్తూ మీరు ధర్నా చేస్తున్నారు, అసలు మీకు ధర్నా చేసే రైట్ ఉందని అడిగాడు. ఇది స్కూల్ని సపోర్ట్ చేస్తూ కాదు, నీ స్థాయిని మించి ఎందుకు వెళ్తున్నావు. అవును. ఫస్ట్ ఇక్కడ చేసే పెద్ద తప్పు ఏంటి తెలుసా? నేను ఈరోజు సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చూస్తూ ఉంటే చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకొని వచ్చినప్పుడు ఈ పిల్లాడితో మాట్లాడుతున్న వాడు ఏం చెప్తారు తెలుసా? సార్ ఐఎమ్ నాట్ లైకింగ్ మై లైఫ్, నాకు ఇది నచ్చట్లేదు సార్. ఏరా అంత బాగానే ఉంది కదండి సార్, మా వాళ్ళందరూ మా ఫ్రెండ్ వాడు బెంచ్ కార్లో దిగుతాడు, మా ఫ్రెండ్ ఆడి కార్లో దిగుతాడంటే నేను తర్వాత నువ్వు ఏ స్కూల్లో చదువుతుంటే నేను సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. నేరుగా వాళ్ళ పేరెంట్స్ పిలుస్తారు, మీరేం చేస్తుంటే మేము మధ్యతరగతి ఎంప్లాయీస్ సార్, ఇంత జీతాన్ని పనిచేస్తున్నాను, ఎందుకు అక్కడ జాయిన్ చేసేట వాడి ఫ్యూచర్ బాగుంటుందని. ఫ్యూచర్ బాగుంటుందా లేకుంటే ఇంకేంటంటే లేదు సార్ ఎక్కడైనా అడిగినప్పుడు ఎవరైనా చెప్పుకునేదానికని. సారీ టు సే దిస్, ఇది నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు, చాలా వరకు ఇదే జరుగుతుంది. బెస్ట్ ఇవ్వాలన్న తపనలో ఏది బెస్ట్ ఇవ్వాలో తెలియకుండా ఈ రాంగ్ కంపారిజన్లో వెళ్ళిపోయి సొసైటల్ కంపారిజన్లో చాలామంది వెళ్తున్నారు. ఇది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ కంపారిజన్, పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు కూడా వాడికి మార్కులు బాగా వస్తున్నాయని ఇక్కడ చెప్పంగానే ఇంటికి రాగానే ఈ పేరెంట్ ఏం చేస్తారంటే చూడు సుబ్బారావు కొడుకు చూడు ఎంత బాగా చేస్తున్నాడు, నువ్వు ఉన్నావు దేనికి అనగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇది మామూలుగా పేరెంటింగ్ సెషన్కి వెళ్ళి పేరెంట్స్ అందరు కూర్చున్నప్పుడు నేను అడుగుతాను ఇదే విషయం. అమ్మ మీ భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి మీరు నీట్గా 2 గంటల పాటు కిచెన్లో అన్నం కూర 2 రకాల వంటకాలు చేసి ఆయన ముందు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పెట్టిన తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నేరుగా మీకు విష్ చేసి ఇంటికి వచ్చేసి రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎప్పుడెప్పుడు తిందామని ఇలా కలుపుకొని ఒక ముద్ద తినంగానే నేరుగా వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు శైలజ అనుకోండి, ఆయన వచ్చి ఏంటి వంట ఇంత దరిద్రంగా ఉంది, వంట చేయడం కూడా రాదా, ఆ పక్కటి సుజాతని చూడు ఎంత బాగా చేస్తున్నాను అనగానే మీకు ఎలా ఉంటుంది అని అడిగాను. ఎలా ఉంటుందంటే చాలా చిరాకు చేస్తుంది, ఇంకోసారి వంట చేయాలనిపించింది. ఒరే దరిద్రుడు అదే ప్లేట్లో పాయిజన్ వేసి కలిపితే సగం దరిద్రం వదిలిపోద్దని ఆమెకు లోపల అనిపిస్తుంది అనిపిస్తుంది. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 మాట్లాడతాను. ఈయన ఒక ముద్ద తినేసి శైలజ నువ్వు ప్రతిసారి వంట బాగా చేస్తావు, అసలు నీ చేతి వంట తినడానికి నాకు అదృష్టం ఉంది, అది మాత్రం నేను చెప్తాను, కానీ ఈరోజు ఎందుకో నీ మనసు దాంట్లో పెట్టక దీంట్లో ఉప్పు కారం ఏదో సరిపోలా, రేపు మళ్ళీ ఇదే వంట కోసం నేను వెయిట్ చేస్తాను, నువ్వు చేసి పెడితే నాకు తినాలనుంది అని అంటే ఏం చేస్తుంది? అప్పుడు కన్విన్స్ అవుతారు. రేపు ఇంకా బాగా వండి పెడుతుందా పెట్టదా? ఇంకా బాగా వండి పెట్టడానికి ఉంటుంది 200% ఎంకరేజ్మెంట్. ఈ రెండిట్లో తేడా ఏంటి సార్? మన కమ్యూనికేషన్ ఎలా. ఫస్ట్ దాంట్లో నేను ఈవెంట్ని ఎవరితో కంపేర్ చేశానంటే పక్కింటి సుజాతతో కంపేర్ చేశాను. సెకండ్ టైం ఎవరితో కంపేర్ చేశానంటే నిన్న నీతో ఈరోజు వంటకం బాగాలేదు, రేపు నువ్వేం చేయాలో నేను చెప్తే ఏది బాగుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామెన్ ఉన్నాడు, కెమెరామెన్తో మాట్లాడు చోటకే నాయుడు గారు చూడు ఎంత బాగా తీస్తున్నారు, ఆయన చూడు ఎంత బాగా తీస్తున్నారు అంటే ఒరే నువ్వు ఇచ్చిందని నేను చేయడం ఎక్కువ అని వాడనుకుంటాను.
అసలు నువ్వు మొన్న ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వు కెమెరామెన్ తీస్తే అసలు వాళ్ళ పెళ్ళోళ్ళందరూ వచ్చి నీకు ఎంత సలాం కొట్టారంటే నిజంగా నువ్వు సూపర్. కానీ ఏమైంది తెలియదు, మొన్న నీకు ఒక ఈవెంట్ ఇచ్చి నేను పెళ్ళికి పంపిస్తే వాళ్ళ బాగా తెలియదంటే ఎందుకు నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ పెళ్ళిది మాత్రం నెక్స్ట్ లెవెల్లో రావాలి, నువ్వేమైనా చెయ్యి అంటే వాడు ఏం చేస్తాడు సార్? అతను ఇంకా బాగా చేస్తాడు. అంటే ఇక్కడ కంపారిజన్ 2 రకాలు ఉంటాయి. పక్క వాళ్ళతో కంపేర్ చేసిన ప్రతిసారి నేను దేనికి పనికిరాను, నా వల్ల కాదనిపించే విధంగా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు నుంచి కంపారిజన్ ఎవరితో చేయాలంటే మీ పిల్లలతోనే మీతో మిమ్మల్ని వాళ్ళతో వాళ్ళని కంపేర్ చేస్తే మాత్రం. ఇప్పుడు నేనే వచ్చాను సార్, నేను ఒక విషయం అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన పాడ్కాస్ట్ బాగా జరుగుతుంది. నేను వచ్చి వశిష్ఠ గారు మీది దాదాపు ఒక 15 పాడ్కాస్ట్లు ఉన్నాయి, 15 పాడ్కాస్ట్లో 14 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఒక పాడ్కాస్ట్ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, అదొక్కటి కనుక ఇంకా నెక్స్ట్ టైం ఇది రాకుండా చూసుకుంటే మాత్రం మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు అని చెప్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? చాలా పాజిటివ్గా తీసుకుంటాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏముందండి మీ పాడ్కాస్ట్లు మిగతా వాళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళరు. అర్థమైంది? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నాను, వశిష్ఠ గారు యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్, చిన్న చిన్న లోటుపాట్లు అవి సరి చేసుకుని మీరు రాకింగ్ అవుతారు అని చెప్పడానికి ఎలా ఉంది? ఎవరినో కంపేర్ చేసి మీలో ఒరిజినల్ పొటెన్షియల్ చంపేసి వాళ్ళతో చేసినప్పుడు మీరు మీలాగా ఉండకుండా వాళ్ళలాగా అవ్వలేక. సో ఈ జనరేషన్లో పిల్లలు చాలామంది అదే అవుతున్నారు. దయచేసి నేనేం రిక్వెస్ట్ చేస్తాను తెలుసా, కంపారిజన్ ఏం చేయాలంటే వాడు ఒకవేళ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయంటే నేరుగా ఇంటికి రాగానే అరే ఎందుకురా వాడు చూడు వాళ్ళ కొడుకు చూడు ఎంత బాగా చేసుకో వాళ్ళ కూతురు అనే డైలాగులు కాకుండా, లాస్ట్ టైం నువ్వు 13 మార్కులు తెచ్చుకున్నావు, ఈసారి ఇంకొద్దిగా తెచ్చుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఈ విషయం చెప్పాలంటే మాత్రం ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీకు కార్తికేయ 2 సినిమా గుర్తుందా? దాంట్లో కృష్ణుడు గురించి ఒక బాలీవుడ్ యాక్టర్ ఒక ఆయన చెప్తారు, అనుపమ్ ఖేర్. ఆయన ఒక వీడియో తీశారు, ఇటువంటి పేరెంట్స్ అందరి గురించి కంపారిజన్ గురించి ఆయన ఒక వీడియో తీశారు. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఏం చేశారంటే ఒక అబ్బాయి 7వ తరగతి చదివే అబ్బాయి బెడ్రూమ్లో కూర్చొని, అప్పట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చేవి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎవరు సంతకం చేయాలి? నాన్న అమ్మ పేరెంట్స్ సంతకం చేయాలి. వీడికి మార్కులు తక్కువ వచ్చాయి. ఎక్కడ తెలిస్తే నాన్న బాధపడతాడు, నాన్న అరుస్తాడని చెప్పి వీడు ఏం చేశాడంటే సంతకం పెట్టేదాన్ని పెన్ను తీసుకుని ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఎక్కడో తండ్రి నేర్పిన పెంపకం గుర్తొచ్చి వద్దులే అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో వాళ్ళ మదర్ పిలిచింది, రారా డిన్నర్ చేద్దాం అని. వీడు నేరుగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే అప్పుడే తండ్రి వచ్చి కూర్చున్నాడు. వీడు ఇలా కలుపుకొని ఒక ముద్ద తిందాం అనుకునే టైంకి తండ్రి వచ్చి ఎరా ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ రావు లేదన్నాడు. వెంటనే పక్క నుంచి మదర్ వచ్చి ఏమంటే తినేవ్వండి ఎందుకంటే లేదు వాడిని తెమ్మని చెప్పి వీడు నేరుగా అక్కడ పెట్టేసి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కూర్చొని ఉన్నాడు. తల దించుకున్నాడు, తల కూడా పైకెత్తాడు, తల దించుకొని ఉన్నాడు. ఇప్పుడు మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని నన్ను బెల్ట్తోనో దేనితోనో కొడతాడు లేకుంటే తిడతాడు నాకు అర్థమైపోయింది, తల దించుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా, నేరుగా సంతకం పెట్టేసి పక్కన పెట్టేశాడు. ఇది ఇలా కలుపుతున్నాడు, ఒక్క మొత్తం కూడా దీనిలో కలుపుతూనే ఉన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న అడిగాడు, హే బిట్టు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అన్నాడు. 49th ర్యాంక్ అన్నాడు. క్లాస్లో ఎంతమంది ఉన్నారన్న? 50 మెంబర్స్ ఉన్నారు. అదే పొజిషన్లో మనం కనుక అప్పుడు ఉంటే ఏం జరిగేదో మీకు నాకు బాగా తెలుసు, అవునా? వెంటనే అలానే ఉంటుంది తెలుసా, బిట్టు క్లాస్లో ఫస్ట్ వచ్చే ప్రతి వాడు సెకండ్ వస్తే తట్టుకోలేడు. క్లాస్లో ప్రతిసారి ఫస్ట్ వచ్చేవాడు సెకండ్ వస్తే తట్టుకోలేడు. ప్రతిసారి ఫస్ట్ రావాలని వాడు తపన పెడుతూ ఇంకా వాడు లేనిపోని సైకలాజికల్ స్ట్రెస్ గురైపోతూ ఉంటాడు. వాడు ఇంకా సెకండ్ రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది, చాలా నరకంగా ఉంటుంది, వాడికి ఇంక ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు, ప్రతిసారి ఫస్ట్ వస్తుంటాడు. కానీ నీకేం చెప్పమంటావా, నువ్వు రేపు ఇంకొద్దిగా ట్రై చేస్తే నెక్స్ట్ టైంకి నీకు 38th ర్యాంక్ వస్తుంది, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 27th ర్యాంక్ వస్తుంది, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 24th ర్యాంక్ వస్తుంది, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 19th ర్యాంక్ వస్తుంది. నీకు ఇంప్రూవ్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంప్రూవ్ నెక్స్ట్ టైం నాకు 38th ర్యాంక్తో కనపడు. వాడు ఒక్కసారిగా ఫేస్ ఇలా పైకెత్తి ఫేస్ గ్లో అవుతూ ఓకేనా నేను చేసి చూపిస్తాను అన్నం తినడం మొదలుపెట్టాడు. ఏమైంది సార్? పాజిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ తండ్రి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమని చెప్పాడా? లేదు. 49th వచ్చినండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమంటే మూర్ఖత్వం అని నేను అంటాను. 49th వచ్చినండి 39th ర్యాంక్ తెచ్చుకో, నెక్స్ట్ టైం నీకు ఏదైనా కావాలని చెప్పి హెల్ప్ చేస్తానంటే హీ విల్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్. దాన్ని కంపారిజన్ అంటారు. మార్క్స్ విల్ నెవర్ మేక్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి ఆయన చేసిన ఒక పాయింట్ మాత్రం ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది.